So hi hello guys, so welcome back to my channel Potharaja Shiva Nacharam and welcome back to another video. So ఇలా వీడియో వచ్చేసి ఏందంటే సో అందరికీ తెలుసు అనుకుంటా. సో మన హైదరాబాద్ ఫేమస్ యూట్యూబర్స్ మన పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న బబ్బు అయితే అందరికీ తెలుసు అనుకుంటా. చూసి తట్టుకోగల దమ్ముంటే చూడండిరా. సో ఇలా వీడియో వచ్చేసి ఏందంటే మన పరేషన్ బాయ్స్ బబ్బు వాళ్ళ స్కూల్ కి అయితే నేను వెళ్తున్నా అనమాట. సో వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సో పరేషన్ బాయ్స్ బబ్బు వాళ్ళ స్కూల్లో ఓపెన్ స్కూల్ ఎగ్జామ్ అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో నేను కూడా దాంట్లో ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ తీసుకున్నాను అనమాట. సో ఇంటర్ కానీ డిగ్రీ కానీ కొందరు డైలీ కాలేజెస్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, ఇంటర్ కానీ డిగ్రీ చేసే వాళ్ళు కానీ ఇలా వెళ్ళలేని వాళ్ళు ఓపెన్ ఎగ్జామ్స్ అయితే రాయొచ్చు అనమాట. సో దానికి ఫీజ్ కేపబిలిటీ కూడా స్కూల్ ప్రిన్సిపల్ వచ్చేసి శ్రీకాంత్ సార్ అనమాట. సో సార్ నెంబర్ కూడా ఇక్కడ నేను ఇచ్చేసాను. సో సార్ని ప్రతి ఒక్క కన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. అలాగే సార్కి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, శ్రీకాంత్ విజయన్ అని సార్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో సార్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సార్ ఛానల్లో ప్రతి ఒక్క వీడియో ఇప్పుడు మన టాస్ కి సంబంధించి, టాస్ అంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అనమాట. సో మనం ఎగ్జామ్ రాసినాక పాస్ అయిన సర్టిఫికేట్ లో కూడా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అయితే అది వస్తుంది అనమాట, ఇంటర్ కానీ డిగ్రీలో కానీ. సో దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనం బయట ఇంటర్ రెగ్యులర్స్ చేస్తే ఏంటంటే మనము 2 years చేయాల్సి వస్తుంది. కానీ మనం ఇప్పుడు ఈ ఓపెన్ స్కూల్ సొసైటీలో ఎగ్జామ్ రాసే 2 years కాకుండా ఓన్లీ 1 year లో 5 subjects మాత్రమే ఉంటాయి. ఓన్లీ 2 languages, ఒకటి ఇంగ్లీష్, హిందూస్కి వచ్చేసి తెలుగు, ముస్లిమ్స్కి వచ్చేసి ఉర్దూ కానీ హిందీ కానీ, ఇంకొకటి సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఈ 5 subjects మాత్రమే ఉంటాయి. 5 days ఎగ్జామ్స్ మాత్రమే ఉంటాయి అనమాట. సో ఇవి మన 2 years కలిపి ఒకటే ఫీజు ఉంటుంది, 2 years కి కలిపి 5 exams ఉంటాయి అనమాట. మనం 2 years చదవని అవసరం లేదు ఇంటర్మీడియట్ కి అయితే. సో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, బయట రాలేని వాళ్ళు ఉంటారు, ఇట్లా మంత్లీ వచ్చి డైలీ వచ్చి చదువుకోలేని వాళ్ళు ఉంటారు కాబట్టి. సో ఇట్లా మధ్యలో స్టడీస్ జాబ్స్ కోసం జాబ్ చేసుకుంటూ ఆపేసిన వాళ్ళకి ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అనమాట. సో నేను కూడా ఓపెన్ ఎగ్జామ్ అయితే నేను ఎప్పుడు అడ్మిషన్కి అప్లై చేసేసిన. సో నాకు ఓపెన్ స్కూల్ ద్వారా నాకు అడ్మిషన్ నెంబర్ కూడా వచ్చింది. సో మిగతా డీటెయిల్స్ అన్ని నేను బబ్బు వాళ్ళ స్కూల్కి వెళ్ళినాక సార్ ప్రిన్సిపల్ సార్ తోటి మిగతా డీటెయిల్స్ అన్ని మీకు క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. సో మరెందుకు లేట్ చేస్తారు? సో పరేషన్ బాయ్స్ బబ్బుని ఎవరెవరైతే లవ్ చేస్తున్నారో, ఎవరెవరైతే పరేషన్ బాబు ఛానల్ ఇష్టపడుతున్నారో మీరు అందరు కొద్దిగా నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. సో నేను ఇలా బబ్బు వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తున్నా. బై ఛాన్స్ ఒకవేళ అక్కడ బబ్బు ఉంటే కంపల్సరీ బబ్బు తోటి కూడా వీడియో అయితే తీస్తా. సో ప్రిన్సిపల్ సార్ని అయితే నేను అడగడం జరిగింది. సో బబ్బు అయితే లేడంట స్కూల్లో, ఇందాక ఇంటికి వెళ్ళాడని చెప్పిర్రు. సో ఒకవేళ అక్కడ బబ్బు ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను రిక్వెస్ట్ అయితే చేసిన సార్ని, తెర్రా ఒక 10 నిమిషాలు రమ్మని చెప్పండి సార్, బబ్బుకి కాల్ చేసి అని చెప్పిన. సో చూద్దాం తను వస్తాడో రాడో. ఒకవేళ వస్తే మనకు యూస్ఫుల్ అవుతుంది. కాకపోతే బబ్బుని ఇష్టపడే వాళ్ళందరూ, మన పరేషన్ బాయ్స్ బబ్బుని ఇష్టపడే వాళ్ళందరూ కొద్దిగా నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, కొద్దిగా వీడియోస్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి గైస్. ఆ మెయిన్ రీజన్ ఏంటంటే నేను అప్లోడ్ చేస్తున్న వీడియోస్ అందరూ స్కిప్ చేస్తున్నారు. కొద్దిగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొద్దిగా వాచ్ అవర్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ యూట్యూబర్. సో మీరు స్కిప్ చేయకుండా చూస్తే వచ్చే వాచ్ అవర్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ జూన్ వస్తే కొత్తగా అప్డేట్ వస్తుంది, మళ్ళీ నేను సంపాదించుకున్న వాచ్ అవర్స్ అంతా వృధా అయిపోతుంది. సో గాయస్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా. సో వాచ్ అవర్స్ రావడానికి మీరు ఏం చేయాలంటే వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చూస్తే చాలు. కొద్దిగా వీడియోని లైక్ చేయండి, ఒక 10 మందికి ఎందుకు లింక్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వాళ్ళు కూడా మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈ ఒక చిన్న హెల్ప్ నాకు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మరి లేట్ ఎందుకు, సో బబ్బు వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తున్నా అనమాట. స్కూల్ పేరు వచ్చేసి సెయింట్ జాన్స్ హై స్కూల్ అనమాట. సో ఇది వారస్గూడలో ఉంది. సో సార్ వాళ్ళ దగ్గర ఓపెన్ ఎస్ఎస్సి కానీ, ఓపెన్ ఇంటర్మీడియట్ కానీ, ఓపెన్ డిగ్రీ కానీ సార్ వాళ్ళ స్కూల్ అడ్మిషన్స్ జరుగుతాయి. సో అడ్మిషన్ డేట్ అయితే నిన్నటికే లాస్ట్ అనుకుంటా. సో ఇవాళ బుక్స్ వచ్చినాయని సార్ మాకు గ్రూప్లో ఇంటిమేషన్ ఇచ్చిండు. బుక్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ వచ్చినాయని చెప్పారు. సో మోడల్ పేపర్ తీసుకోవడానికి వెళ్తున్నా. సో బై ఛాన్స్ అక్కడ బబ్బు ఉంటే బబ్బుతో కూడా వీడియో అయితే 100% చేస్తా. సో బబ్బుతో వీడియో చేయలేదని మాత్రం మీరు నా వీడియో చూడకుండా ఉండకండి. కనీసం బబ్బు వాళ్ళ స్కూల్ కానీ వెళ్తున్నా. సో బబ్బుని లైక్ చేసే వాళ్ళందరూ కొద్దిగా నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో లేట్ ఎందుకు, సార్ వాళ్ళ స్కూల్కి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని ప్రిన్సిపల్ సార్ తోటి అయితే వీడియో తీసి మీ ముందుకు తీసుకొని వస్తా, ఓకేనా? చలో స్టే ట్యూన్.
సో గాయస్ నేను వెళ్ళే రూట్ వచ్చేసి నాచారం బాబానగర్ నుండి అనమాట. సో మెయిన్ రోడ్ నుండి కాకుండా నాకు షార్ట్ కట్లో ఈ నాచారం, ఎర్రకుంట, తర్వాత తార్నాక బ్రిడ్జ్ కింద నుంచి అయితే వెళ్తాను అనమాట. సో తార్నాక నుండి కూడా ఇప్పుడు చాలామందికి నేను వీడియో ఎందుకు చేస్తున్నా ఏమంటారు లెంగ్తీ చేస్తున్నాను అనుకుంటారు. సో అట్లా ఆలోచించకుండా కొందరికి రూట్ మ్యాప్ కూడా తెలియదు కాబట్టి, సో అందరికైతే చాలామందికి తార్నాకన్ అయితే తెలుసు కాబట్టి తార్నాకన్ నుంచి నేను మీకు చూపెడతా. ఇదైతే ప్రెసెంట్ నేను మా నాచారం బాబానగర్ నుండి అయితే స్టార్ట్ అయినా. సో ఇక్కడ నుండి మీకు స్కూల్ ఎక్కడైతే మనం అడ్మిషన్స్ తీసుకుంటున్నామో అడ్మిషన్స్కి వెళ్ళే వరకు మీకు రూట్ మ్యాప్ క్లారిటీగా అర్థమయ్యే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గాయస్ ఇది తార్నాక లాలపేట మన పాల డైరీ బ్రిడ్జ్ అంటారు అనమాట, డైరీ అంటారు. డైరీ బ్రిడ్జ్ కింద నుంచి అయితే నేను వస్తున్నాను అనమాట. ఇక్కడ నుండి నాకు షార్ట్ కట్ రూట్ అనమాట మా ఇంటి దగ్గర నుంచి. సో ఈ బ్రిడ్జ్ ఎక్కి అక్కడ సైడ్ దిగితే లాలపేట, ఇక్కడ సైడ్ దిగితే తార్నాక. అంటే తార్నాక టు లాలపేట ఇది డైరీ కింద డైరీ ఉంటుంది అనమాట, విజయ డైరీ. సో అందుకే ఇది డైరీ బ్రిడ్జ్ అని అంటారు అనమాట. సో ఇది తార్నాక రోడ్ అనమాట. రైట్ సైడ్ నుంచి బ్రిడ్జ్ ఉంటుంది, కానీ బ్రిడ్జ్ ఎక్కితే మెట్టుగూడ రూట్కి వెళ్ళిపోతాం. అటు సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ రూట్లో నుండి వస్తే మనకు మధ్యలో ఒక సిగ్నల్ వస్తుంది, సిగ్నల్ నుండి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట, ఓయూ క్యాంపస్ రూట్. సో ఇది ఓయూ క్యాంపస్ రూట్ అనమాట. స్ట్రైట్కి వెళ్ళినాక స్టార్టింగ్ ఒక రైట్ వస్తుంది, అడిక్మేట్ బ్రిడ్జ్ అంటారు. కింద సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ ఉంటుంది అనమాట. సో ఆ బ్రిడ్జ్ ఎక్కి దిగంగానే రామ్నగర్ చౌరస్తా నుంచి లెఫ్ట్ తీసుకోగానే మొత్తం వారస్గూడే రూట్ అనమాట. సో చూడండి.
సో గాయస్ ఓయూ క్యాంపస్ దాటంగానే ఇది రైట్ అనమాట. ఈ రైట్ తీసుకొని స్ట్రైట్గా రాగానే మనకు అడిక్మేట్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. అడిక్మేట్ బ్రిడ్జ్ కిందికి వెళ్తే మనకు సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ అనమాట. సో కింది నుండి కాకుండా బ్రిడ్జ్ ఎక్కి దిగంగానే మనకు ఒక రామ్నగర్ చౌరస్తా అని వస్తుంది అనమాట దిగంగానే. సో అక్కడనే లెఫ్ట్ ఒకటి వస్తుంది, స్ట్రైట్గా వెళ్ళకుండా లెఫ్ట్ వస్తుంది. ఆ లెఫ్ట్ దిగంగానే మొత్తం వారస్గూడ ఎంట్రీ అనమాట. సో లోపలికి స్ట్రైట్ వెళ్ళినాక ఒక టెంపుల్ వస్తుంది. సో ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళినాక నేను రూట్ కూడా చెప్తా. కనబడుతుంది కదా, ఇదే మనకు అడిక్మేట్ బ్రిడ్జ్. కింది నుంచి వెళ్తే సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ అనమాట. సో ఈ బ్రిడ్జ్ ఎక్కి దిగాలి. ఈ బ్రిడ్జ్ ఎక్కి దిగినాక మనకు రామ్నగర్ చౌరస్తా అయితే వస్తుంది అనమాట. సో ఆ చౌరస్తా నుంచి లెఫ్ట్ తిరగాలి. లెఫ్ట్ తిరగంగానే మనకు మొత్తం వారస్గూడ ఎంట్రీ. సో గాయస్ ఇక్కడ బ్రిడ్జ్ దిగంగానే లెఫ్ట్ తిరగగానే ఇదంతా వారస్గూడ రూటే అనమాట. సో లెఫ్ట్ తిరిగి స్ట్రైట్గా వెళ్ళినాక మనకు మధ్యలో ఒక టెంపుల్ వస్తుంది. సో ఆ టెంపుల్ నుండి వచ్చింది కదా టెంపుల్, ఈ టెంపుల్ నుండి లెఫ్ట్ తీసుకోవాలి. టెంపుల్ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళినాక మనకు వారస్గూడ చౌరస్తా వస్తుంది. ఆ వారస్గూడ చౌరస్తా నుండి లెఫ్ట్ తీసుకున్నాక మనకు సెయింట్ జాన్స్ హై స్కూల్ అని పెద్దగా గోడ మీద రాసి కనబడుతుంది స్కూల్ బిల్డింగ్ పైన. సో అడ్రస్ అయితే క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వారస్గూడ చౌరస్తాకి వెళ్ళినాక లెఫ్ట్ తిరిగినాక మీకు కనబడుతూనే ఉంటుంది, ఆపోజిట్లోనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది స్కూల్, సెయింట్ జాన్స్ హై స్కూల్ అని రాసి ఉంటుంది. సో అడ్రస్ టెన్షన్ పడకుండా క్లారిటీగా మీకు అడ్రస్ ప్రూఫ్తో సహా నేను ఈ వీడియో తీస్తున్నా. సో లెంగ్తీ చేసిండు అని అనుకోకుండా హెల్ప్ఫుల్గా చేసిన అని కూడా ఆలోచించండి. సో వీడియోని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ప్రిన్సిపల్ తోటి కలిసినాక ఫుల్ వీడియో మన ఓపెన్ ఎగ్జామ్స్ అంటే ఏంది, ఓపెన్ స్కూల్ అంటే ఏంది, వీటి వల్ల ఉపయోగాలు ఏంటి, గవర్నమెంట్ సర్టిఫైడ్ కంపెనీ గవర్నమెంట్ సర్టిఫైడ్ సర్టిఫికేట్స్ అనమాట ఇవి. మనం ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ కన్నా ఎలాంటి వాటికైనా ఇవి మనకు ఎలిజిబుల్ అనమాట. సో ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్కైనా ప్రైవేట్ జాబ్స్కైనా ఎలాంటి వాటికైనా ఇవి మనకు గవర్నమెంట్ సర్టిఫైడ్ సర్టిఫికేట్స్. సో మిగతా డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయో క్లారిటీగా మనకు అడ్మిషన్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో మన సెయింట్ జాన్స్ హై స్కూల్ ప్రిన్సిపల్ సార్ శ్రీకాంత్ సార్ తోటి లేటెస్ట్ ఇంటర్వ్యూ అయితే తీసుకొని వచ్చిన. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో గాయస్ ఫైనల్లీ అయితే మన బబ్బు వాళ్ళ స్కూల్కి అయితే వచ్చేసినాం అనమాట. కనబడుతుంది కదా స్కూల్, ఇంకో బయట బోర్డ్ సెయింట్ జాన్స్ హై స్కూల్ అనమాట. సో లోపలికి వెళ్ళినాక సార్ తోటి వీడియో తీసుకొని కూడా వీడియో అయితే చేస్తాను అనమాట. సో స్కిప్ చేయకండి. గాయస్ కనిపిస్తుంది కదా, ఇదే సెయింట్ జాన్స్ హై స్కూల్ వారస్గూడ. సో ఇదే బబ్బు చదువుకునే స్కూల్ అనమాట. సో పైకి అయితే వెళ్దాం రండి. పైకి వెళ్ళినాక ప్రిన్సిపల్ సార్ని కలిసి ప్రిన్సిపల్ సార్ తోటి అయితే మనం ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ, ఓపెన్ స్కూల్ అంటే ఏంది, ఓపెన్ ఎగ్జామ్స్ అంటే ఏంది అనేది ఎక్స్క్లూజివ్గా వీడియోని అయితే సార్ని అడిగి తీసుకుందాం. ఓకేనా, చలో స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం అనమాట. పైకి వెళ్దాం, చూద్దాం. సో గాయస్ ఇది బబ్బు వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ సార్ ఆఫీస్ అనమాట. సో లంచ్ టైం కదా, లంచ్ చేస్తారంట. సో 1 అవుతుంది, లంచ్కి వెళ్ళారంట. సో వచ్చినాక సార్ తోటి కూడా వీడియో తీసుకున్నాం. సో గాయస్ మనమైతే మన శ్రీకాంత్ సార్ వాళ్ళ స్కూల్కి అయితే వచ్చేసినాం అనమాట. సో మీ అందరికీ ఉన్న డౌట్స్, టాస్ అంటే ఏంది, అసలు టాస్ అని అంటారు, ఓపెన్ స్కూల్ ఎందుకు అంటారు, టాస్ అంటే ఏంది, ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ అడ్మిషన్స్ అంటే ఏంది, ఇవి ఎక్కడ తీసుకుంటే బెటర్ ఆప్షన్, ఎక్కడ తీసుకోవద్దు, ఎక్కడ తీసుకుంటే మనం వెళ్ళచ్చు, బుక్స్ కానీ దాని మెటీరియల్ కానీ. నేనైతే శ్రీకాంత్ సార్ త్రూ అయితే నేను ఈ అడ్మిషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో సార్ని ఈ వీడియోలో ప్రతి ఒక్కటి ఈ టాస్ గురించి క్లారిటీగా తెలుసుకొని మీకు చెప్తారనమాట, వినండి. సార్ ఈ టాస్ అంటే ఏంది? టాస్ అంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అంటారు దీన్ని. ఓకే, ఇది ఫుల్ ఫామ్ తెలంగాణ ఓపెన్ సొసైటీ. ఇది ఏంటంటే చాలా మంది తెలియదు ఏంటంటే ఇది గవర్నమెంట్ నడిపించేటువంటి ఒక బోర్డు, ఇది ఓకే సొసైటీ అన్నమాట ఇది. ఓకే, సో ఎట్లయితే ఎస్ఎస్సి బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు ఉంటుందో ఓకే ఇది కూడా ఒక గవర్నమెంట్ నడిపించేటువంటి ఎగ్జామినేషన్ బోర్డు ఇది. ఓకే. సో సార్ అందరికి ఒక చిన్న డౌట్ ఏముందంటే, ఇప్పుడు మనం రెగ్యులర్స్ బయట కాలేజెస్ లో చదివితే 2 years మనం వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఓపెన్ స్కూల్లో ఇప్పుడు ప్రెసెంట్ అందరు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు బయట జాబ్ చేసుకుంటూ ఇది చదువుకోవడం అనేది మాకు ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మీ మాటలు ఇది ఎట్లా చెప్తారు? అయితే ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు రెగ్యులర్ ఇంటర్మీడియట్ ఏమైతుందంటే కోర్సు 2 years ఉంటుంది. రెగ్యులర్ ఇంటర్మీడియట్ కోర్సు 2 years ఉంటుంది. ఓకే. అయితే ఓపెన్ ఇంటర్ ఏంటంటే 1 sitting లో
ఓన్లీ 2 years కలిపి 5 subjects ఉంటాయి. అంటే 1 year లో 5 subjects. కానీ ఇలా కొంచెం ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరు స్టూడెంట్స్ కూడా ఎస్ఎస్సి అయిపోయాక 2 years గ్యాప్ ఉండాలి. ఓకే. ఎస్ఎస్సి అయిపోయాక 2 years గ్యాప్ ఉంటేనే అట్ టైం వాళ్ళు 5 exams రాసేస్తే అయిపోతుంది. మొత్తం ఇంటర్మీడియట్ కి 5 exams ఉంటాయి. 500 marks కి ఎగ్జామ్స్ పెడతారు. మీకు సర్టిఫికెట్స్ కూడా 500 marks కే వస్తాయి. సో ఇప్పుడు మీరు 2 years గ్యాప్ అని వచ్చింది కదా సార్. సో ఈ 2 years గ్యాప్ రాకపోతే మనం ఎస్ఎస్సి అయిపోయినాక ఎంబటినే రాస్తే దీనికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? మంచి క్వశ్చన్ ఇది. ఏమైతుంది అంటే 2 years లో మీరు ఒకవేళ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 years గ్యాప్ లేదు. సో 5 exams ఉన్నాయి. మీరు వెంటనే అప్లై చేసుకుంటే ఏం చేస్తారంటే తెలంగాణ ఓపెన్ సొసైటీ 5 exams వల్ల 4 exams ఇస్తుంది మీకు ఫస్ట్. ఓకే. ఆ రిమైనింగ్ 1 exam మళ్ళీ 1 year తర్వాత రాయాలి. ఎదురుగా మొత్తం ఇంటర్మీడియట్ కి +2 కాబట్టి +12 అంటాం కాబట్టి 2 years గ్యాప్ తీసుకుని ఎగ్జామ్స్ రాపిస్తారు. సో మనం 2 years గ్యాప్ తీసుకుంటే 1 year లో కంప్లీట్ అయిపోతుంది. ఓకే సార్. ఇది ఇంకోటి వచ్చేసి చాలా మందికి ఒకటి డౌట్స్ ఏమున్నాయంటే ఓపెన్ స్కూల్ సొసైటీ సర్టిఫికేట్స్ ద్వారా మనకి గవర్నమెంట్ జాబ్స్ కి గానీ మనం సెంట్రల్ జాబ్స్ కి గానీ ఇవి మనకు అవైలబుల్ అవుతాయా? అయితే ఇది ఏంటంటే చాలా మంది సార్ ఇది ఓపెన్ సర్టిఫికేట్ కదా నడుస్తుందా నడవదా అని ఒక డౌట్ లో ఉంటారు. ఓకే. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ సర్టిఫికేట్స్ ఎస్ఎస్సి చేసినాం అనుకోండి, 10th పాస్ అయినాం అనుకోండి, మీరు రెగ్యులర్ క్లాస్కి వెళ్ళొచ్చు. ఓకే. అంటే రెగ్యులర్ ఇంటర్మీడియట్ కి వెళ్ళొచ్చు. ఓకే. అలాగే ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు అనుకోండి రెగ్యులర్ డిగ్రీకి పోవచ్చు. నంబర్ 1 పాయింట్. ఓకే. ఇంకోటి ఏంటంటే మీకు ఇందులో మెమోస్ తో పాటు మైగ్రేషన్ సర్టిఫికేట్ వస్తుంది. టీసీ మైగ్రేషన్ వస్తుంది. అంటే ఈ మైగ్రేషన్ అంటే ఏంటి? మైగ్రేషన్ టీసీ ఏంటంటే రేపు పొద్దున హైయర్ ఎడ్యుకేషన్ పనికొచ్చేది. ఓకే. తర్వాత మీకు ఈ సర్టిఫికేట్స్ ఏవైతున్నాయో ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్. ఎగ్జాంపుల్ నా దగ్గరనే ఎంతో మంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ అయినాక కానిస్టేబుల్స్ అయినారు. ఓకే. అలాగే కొంతమందికి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పైన భయం ఉండే వస్తాయి రావా అని చెప్పేసి ఇది కారుణ్య జాబ్ అంటారు తెలుసా మీకు? కారుణ్య జాబ్స్ అంటే ఏంటంటే తండ్రి తల్లి సర్వీస్ ఉన్నప్పుడు చనిపోతే వీళ్ళకి వస్తాయి అనమాట జాబ్స్. అవి ఎవరికి కొడుకులకు వస్తాయి, పిల్లలకు వస్తాయి. అట్లా చాలా మంది నా దగ్గర కొంతమంది పేరెంట్స్ చచ్చిపోతే రైల్వేలో వాళ్ళ పిల్లలకి జాబ్ వచ్చినప్పుడు నా దగ్గర ఎస్ఎస్సి ఇంటర్ చేసిన వాళ్ళకి మంచి పొజిషన్ జాబ్లు వచ్చినాయి. ఈ సర్టిఫికెట్స్ వ్యాలిడ్. అండ్ రీసెంట్ టైంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు మన ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ కి అకింపేటలో జాబ్ ఇచ్చారు. ఓకే. సో ఈ సర్టిఫికెట్స్ గవర్నమెంట్ జాబ్ కి ఎలిజిబుల్, ఎనీ హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఎలిజిబుల్. ఏం టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాసుకోవాలి. యాజ్ ఏ మనం ఎట్లా నార్మల్ గా రెగ్యులర్ కాలేజెస్ ఎట్లయితే ఎలిజిబుల్ ఉంటాయి ఇవి కూడా ఎలిజిబుల్. సో ఈ వీడియోని అయితే అందరు చూసారు కదా. గవర్నమెంట్ జాబ్స్ కి ప్రైవేట్ జాబ్స్ కి ఎలిజిబుల్ ఉండదేమో అని చాలా మంది ఒక డౌట్ ఉన్నారు. సో టెన్షన్ అయితే పడకండి. గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ జాబ్స్ కానీ ఎలాంటి జాబ్స్ కానీ సర్టిఫికేట్స్ ఎలిజిబుల్. మైగ్రేషన్ సర్టిఫికేట్స్ అంటే సార్ చెప్పారు కదా దాంట్లో మనకి రాసిస్తారనమాట. ఎలాంటి జాబ్స్ కైనా సర్టిఫికేట్ ఎలిజిబుల్ అని రాసిస్తారు. దానిలో ఉంటది అంటే దిస్ ఇన్స్టిట్యూషన్ హాస్ నో అబ్జెక్షన్ to join any recognized college or appear for any examination ఉంటుంది. అంటే ఎనీ ఎగ్జామ్ అంటే కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ఉంది, అందులో మీకు 2 ఆప్షన్స్ ఇస్తాడు, రెగ్యులర్ ఇంటరా ఓపెన్ ఇంటరా అని చెప్పేసి. అంటే ప్రతి దగ్గర సర్టిఫికేట్స్ వ్యాలిడ్ ఇవి. సో ఇంకోటి ఏంటంటే ఈ సర్టిఫికేట్స్ ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. 14.5 years మినిమం ఏజ్ ఉండాలి. మాక్సిమం ఏజ్ ఎక్కడైనా ఉండొచ్చు. అండ్ మీ అందరికి ఒక చిన్న అంటే ఎడ్యుకేషన్ అనేది ఏ ఏజ్ అయినా చేయవచ్చు అనే దానికి ఒక చిన్న నిదర్శనం చూపెడతాను. మన దగ్గర రీసెంట్ గా ఇంటర్మీడియట్ కి ఒక సార్ జాయిన్ అయ్యిండు. సార్ కాదు తాతయ్య అంట, నేను పెద్ద మనిషి చాలా. ఎందుకంటే ఆయన జాయిన్ కావడం అనేది పెద్ద ఆదర్శం మాకు అందరికి కూడా. ఆయన 6 months ఇక్కడ ఉంటాడు, 6 months కాలిఫోర్నియాలో ఉంటాడు. సో అది నేను మీకు చూపిస్తాను వీడియోలో కూడా. చూడండి ఇతని డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ మీరు వీడియోలో చూస్తే 1953 డేట్ ఆఫ్ బర్త్. చాలా పెద్ద 1953 డేట్ ఆఫ్ బర్త్. చూడండి కావాల్సిస్తే. సో ఇతను పిడి కృష్ణమూర్తి గారు అని చెప్పేసి తిరుపతి దగ్గర ఉంటారు. సో వాళ్ళ పిల్లలందరూ కూడా డాక్టర్స్, ఇంజనీర్స్ అమెరికాలో ఉంటారు కాలిఫోర్నియాలో. సో అతను ఏజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 70 years. 1953 డేట్ ఆఫ్ బర్త్. మన 2020 71 years అయినా. 71 years ఏజ్ లో బోర్డా ఈ తెలంగాణ ఓపెన్ ఇంటర్ రాస్తున్నారు. సో నేను అడిగిన అతన్ని, సార్ ఏం సార్ అంటే నేను ఇంటర్మీడియట్ పాస్ అయితే 100 మందికి ఆదర్శంగా నిలుస్తా ఫస్ట్. రెండోది ఏంటంటే నా పిల్లలు అందరు డాక్టర్, ఇంజనీర్లు అయినారు. అట్లీస్ట్ నేను చనిపోయేటప్పుడు నేను గ్రాడ్యుయేట్ చచ్చిపోదాం అనుకుంటున్నా అని చెప్పేసి చెప్పిన అతను. సో అంటే ఏజ్ లిమిట్ లేదు. అండ్ నా దగ్గర ఓపెన్ ఇంటర్ లో 71 years అతను రాయడం అనేది ఇది హైయెస్ట్ ఏజ్. ఇంతకుముందు 50 ఏళ్ళు 55 ఏళ్ళ వాళ్ళు ప్రమోషన్ కోసం రాస్తుండే. 71 years ఏజ్ లో ఓపెన్ ఇంటర్ రాయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. చాలా గ్రేట్ థింగ్. గ్రేట్.
సో అందుకని నేను చెప్తున్నా, ఈయననే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అసలు సర్టిఫికేట్స్ లేని వాళ్ళందరూ కూడా ఇంకా ఎగ్జామ్స్ రాసేసి ఆగిపోయిన జీవితాన్ని ముందు తీసుకెళ్తే వాళ్ళకేమో ఎందుకంటే ఏ టైంలో సర్టిఫికేట్ ఎప్పుడు ఉపయోగపడుతుందో తెలియదు. కాబట్టి అందరూ కూడా చాలా మంది ఏంటంటే సార్ ఇప్పుడున్న లోకల్లో ఇప్పుడు 10th అయిపోగానే 10th ఇంటర్ రాస్తున్నారు, ఫెయిల్ అయిపోగానే బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా, అవసరం లేదు జాబ్ చేసుకుంటూ బతికేద్దామని అట్లా జాబ్ చేసుకుంటూ బతికే వాళ్ళు చాలా మంది ఇట్లా స్టడీస్ ఆపేస్తారు. సో గుడ్ ఆపర్చునిటీ అనిపిస్తుంది, ఇది వాళ్ళ కోసమే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నేను ఇంకోటి ఏదో ఓపెన్ స్కూల్ అనగానే ఇది చేయకుండా మనము మన ఛానల్లో ఏం చేస్తాము, క్లాసెస్ పెడతాము. ఎవ్రీ సండే క్లాస్ పెడుతున్నాం, పిల్లలు వస్తారు క్లాసెస్కి, వాళ్ళు అటెండ్ అవుతారు క్లాసెస్, సబ్జెక్ట్స్ చెప్తాను, మోడల్ పేపర్స్ ఇప్పిస్తాను. ఇంపార్టెంట్ అంటే నేను అనేది ఏంటంటే ఒక 50% మీరు కష్టపడండి అంతే. 30 సండే క్లాసులు ఉంటాయి, 50% మీరు కష్టపడ్డారు అనుకోండి, మిగతా 50% ఆటోమేటిక్ గా మేము కష్టపడి ఏదో చేసి మిమ్మల్ని పాస్ చేస్తాం. ఒకసారి మీకు సర్టిఫికేట్ వచ్చింది అనుకోండి, ఆ విలువ వేరే ఉంటది. ఎందుకంటే ఇయాటి రోజు మీకు తెలుసు గవర్నమెంట్ ఆ జాబ్స్ ఎంత కీలకంగా మారినాయి. హైదరాబాద్ లో కానిస్టేబుల్ జాబ్లు ఎవరి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి నోటిఫికేషన్ పడుతూనే ఉంది. పడ్డప్పుడల్లా 9,000 పోస్టులు పడుతున్నాయి, మినిమం 9,000 నుంచి 16,000 పోస్టులు పడుతున్నాయి. హైదరాబాద్ జోన్ లో కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అప్పీల్ వాళ్ళు చాలా తక్కువ మంది పిల్లలు ఉంటారు. కాబట్టి యువతకు నేను ఒకటే చెప్తున్నాను, మన తెలంగాణలో పండుగలు ఎక్కువ, పబ్బాలు ఎక్కువ, ఎంజాయ్మెంట్లు ఎక్కువ. దాంతో పాటు మీరందరూ కూడా ఇంటర్మీడియట్ డిగ్రీలు కంప్లీట్ చేసుకొని గవర్నమెంట్ జాబ్లు కొట్టండి, మీ లైఫ్ ని సెట్ చేసుకోండి. అదొక్కటే అందరూ మళ్ళీ చెప్తాం ముందు నుంచి. సో ఇంకొకటి కూడా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ అడ్మిషన్ నేను కూడా తీసుకున్నా, నేను కూడా ఎగ్జామ్ రాస్తున్నా. సో సార్ పెట్టే ప్రతి ఒక్క క్లాస్, ప్రతి ఒక్క వీడియో సార్ వేసిన విత్ ఇన్ సెకండ్స్ లో నేను వీడియో చూస్తా. సో సార్ చెప్పిన క్లాసెస్ చూసి నేను మాక్సిమం ఇప్పటికి 5 సబ్జెక్ట్స్ అయితే కంప్లీట్ చేశారు. 5 సబ్జెక్ట్స్ అయితే నేను చూసిన. ఒకవేళ సార్ గ్రూప్ లో లింక్ అయిపోయి నేను వేస్తా. సో సార్ వేసే లింక్ కొద్దిగా శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్ అని సార్ కి యూట్యూబ్ ఛానల్ ఉంది, చూసుకోవచ్చు. సో అందరూ వీడియోస్ చూడండి, ఆ వీడియోస్ చూసే పాస్ అయిపోవచ్చు. నేను చెప్తున్నాను 100%. సార్ ఎంత క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే చాలా నీట్ గా అర్థమవుతుంది నాకైతే. నేను మాక్సిమం టు మాక్సిమం ఇప్పటి వరకు అయితే 5 క్లాసెస్ అయినాయి. 5 క్లాసెస్ అయితే నేను ఆన్లైన్ త్రూ నేనైతే వర్కౌట్ చేసిన. ఇంకోటి సార్ వాళ్ళు మోడల్ పేపర్స్ కూడా మనకి ఇస్తున్నారు, బుక్స్ కూడా ఏవైతున్నాయో సార్ వాళ్ళే ఇస్తారనమాట. సో మోడల్ పేపర్ స్కూల్స్ కి మనకు అవి మనం ప్రిపేర్ అయిపోతే 100% అయితే మనం పాస్ అయిపోవచ్చు. 50% సార్ చెప్పినట్టు 50% మనం ప్రిపేర్ అయితే చాలు. ఎందుకంటే తర్వాత మన ఫ్యూచర్ అనేది ఇక ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఇది అయిపోయినాక నెక్స్ట్ డిగ్రీ కూడా చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. సో ఎవరైనా ఎక్కడైనా ఆన్లైన్ త్రూ తీసుకోవాలనుకున్న ఇట్లా డైరెక్ట్ సార్ త్రూ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అడ్రస్ వచ్చేసి మన వారస్గూడ సెయింట్ జాన్స్ హై స్కూల్. సార్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సార్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్ అంట. సో అందరూ ఛానల్ ని అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సార్ వీడియోస్ చూడండి. ఈ టాస్ ఎస్ఎస్సి గానీ, ఇంటర్మీడియట్ గానీ, డిగ్రీ గానీ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సార్ ఛానల్ వచ్చేసి స్టడీస్ కి సంబంధించిన ఛానల్. అలాగే స్టూడెంట్స్ పిక్నిక్స్ గానీ ఎక్కడికి వెళ్ళినా సార్ ఇది మొత్తం ఒక ఎంటర్టైన్ లాగా, అలాగే స్టడీస్ లాగా అన్ని విధాలుగా సార్ చూపిస్తుంటారు. సో ఇలాంటి స్టడీస్ కి సంబంధించిన ఛానల్స్ ని కూడా సపోర్ట్ చేయాలని సార్ని వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చిన. సో సార్ ఈ సండే క్లాసెస్ కి వచ్చే వాళ్ళు కొందరు ఉంటారు, రాని వాళ్ళు జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి మీ బెస్ట్ సజెషన్ ఏంటి సార్? ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు మీకు తెలియదు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నా దగ్గరికి దాదాపుగా మన దగ్గర ఇంటర్మీడియట్ సార్ 150 మెంబర్స్ వస్తున్నారు. సో ఈ 150లో 50 మంది వస్తారు క్లాసెస్ కి, 100 మంది రారు. వాళ్ళందరి కోసమే నేను యూట్యూబ్ ఛానల్లో క్లాసెస్ పెడతా ఉంటాను. సో ఈ క్లాసెస్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఫాలో అవుతారు. నా క్లాసెస్ గురించి చాలా మంది పాస్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ ఏమైతుందంటే ఇన్స్టిట్యూట్లలో కొన్ని ఇన్స్టిట్యూట్లలో 10-20 అడ్మిషన్స్ అవుతాయి, వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేయరు. సో అటువంటి స్టూడెంట్స్ కూడా మన దగ్గరకు వచ్చి క్లాసెస్ వింటారు. సో బయట వాళ్ళన్నా రావచ్చు, మా డోర్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయి. నేను అదే ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక 2-3 స్టూడెంట్స్ ఎక్కడెక్కడో అడ్మిషన్స్ తీసుకున్నారు, అక్కడ క్లాసెస్ లేవంటే నేను ఒకటే చెప్తా, రండి ఏం కాదు. ఇప్పుడు సో ఎక్కడైనా మీరు గుర్తు పెట్టుకోండి, కొందరు ఎట్లుంటారు అంటే మా దగ్గర అడ్మిషన్ తీసుకుని మా పిల్లలే రావాలని అంటారు. సార్ది చాలా మంచి మనసు, ఎవరైనా రావచ్చు అని అంటున్నారు. ఎవరైనా రావచ్చు. సో రండి క్లాసెస్ కి. ఆల్రెడీ వస్తున్నారు కూడా, ఒక 3 స్టూడెంట్స్ బయట నుంచి వస్తారు. ఆల్రెడీ ఒకటే చెప్తాం అనమాట. ఇప్పుడు మేమైతే అదే క్లాస్ రూమ్, అదే బోర్డు, అదే చాక్ పీస్, మా అంటే ఒక బెంచ్ లో ఎక్స్ట్రా స్టూడెంట్ కూర్చుంటాడు అంతే. సో మీకు ఒకవేళ ఎక్కడైనా మీరు అడ్మిషన్స్ చేసుకొని క్లాసెస్ కాకపోతే రండి, 100% క్లాస్ చెప్తాం. సో థ్యాంక్ యూ సార్. ఇట్లాంటి చాలా మందికి మీరు చాలా మంచిగా హెల్పింగ్ చేస్తున్నారు.
బయట వాళ్ళకి కూడా మీరు ఇంత మంచి గుడ్ ఆపర్చునిటీ ఇస్తున్నందుకు. సో ఎవరెవరైతే స్టడీస్ ని మధ్యలో స్టాప్ చేసేసారో ఇదైతే గుడ్ ఆపర్చునిటీ అనమాట. సో టాస్ ఎగ్జామ్స్ అంటే ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ రాయండి. ఇంటర్మీడియట్ 2 years కలిపి సింగిల్ ఇయర్ 1 year లో కంప్లీట్ అయిపోతున్నాయి ఎగ్జామ్స్. అలాగే అయిపోయినాక మనం ఒక 1 year 2 years గ్యాప్ తీసుకొని డిగ్రీ కూడా చేసుకోండి. లైఫ్ అనేది వెల్ సెటిల్డ్ ఉంటుంది. లైఫ్ అనేది మన చేతిలో ఉంది. సో గ్రిప్ చేసుకోండి. సో వర్క్ హార్డ్ చేద్దాం. నేను కూడా వర్క్ హార్డ్ చేస్తున్నా. సో ఇవాళ సార్ దగ్గరికి మోడల్ పేపర్స్ తీసుకోవడానికి అయితే వచ్చిన తీసుకుంటా. సో ఇదొకటి నాకే కాదు చాలా మందికి తెలియదు కాబట్టి ఇది ఒక ఆదర్శంగా అందరికి చూపించాలని సార్ తోటి ఈ వీడియోని అయితే తీసుకున్నా. సో గాయస్ విన్నారు కదా సార్ మాటల్లో. సో సార్ యూట్యూబ్ ఛానల్ కూడా అందరూ కొద్దిగా సపోర్ట్ చేయండి. సార్ యూట్యూబ్ ఛానల్లో మనకి స్టడీస్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి సండే కానీ ఎప్పుడు సార్ మనకి క్లాసెస్ చెప్పినా 100% దాంట్లో వేస్తారు. సో సార్ వీడియోస్ ని నా వీడియోస్ ని లైక్ చేయండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. ప్రెసెంట్ అయితే మన బబ్బు కూడా స్కూల్లో లేడంట. సార్ నేను రిక్వెస్ట్ కూడా చేసిన లంచ్ టైం లో వెళ్ళిపోయినాడు. సో లంచ్ టైం లో వెళ్ళిపోయిందంట. సో సార్ ని మీట్ అవుదాం, కంపల్సరీ బబ్బుని పరిచయం చేస్తాం. సో నెక్స్ట్ టైం సార్ మనకు ఆపర్చునిటీ ఇస్తాడంట, బబ్బుని కల్పించే ఆపర్చునిటీ. సో వీడియోని అయితే అందరూ కొద్దిగా స్కిప్ చేయండి సార్. ఇప్పుడు టైం అయిపోయింది సార్. ఇది మరి అడ్మిషన్ క్లోజ్ అయింది కానీ ఇన్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టూడెంట్ మేము మళ్ళీ ఒకసారి డైరెక్ట్ అని కలుస్తాము. కలిసి ఇంకొక 1-2 days ఆపర్చునిటీ ఏమైనా అడుగుతాం, వస్తే రావచ్చు డేట్. అందుకోసము ఇంకా ఏమైనా చేసుకునే వాళ్ళు ఉంటే అడ్మిషన్స్ ఇచ్చి పెట్టండి, డేట్ వస్తే కొట్టేస్తాం. సో మొన్న రిలీజ్ చేసిన డేట్ 16th December. 16th అయిపోయింది. 16th December లాస్ట్ డేట్ అంట. సో సార్ వాళ్ళు డైరెక్టర్స్ వాళ్ళతో మాట్లాడి ఇంకో 2-3 days ఎక్స్టెండ్ చేస్తారంట. సో సార్ కాంటాక్ట్ నెంబర్ కూడా సార్ కొద్దిగా మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా? 7801075589. సో ఎప్పుడు ఫోన్ చేసినా కూడా బిఫోర్ 6 PM చేయండి. ఆఫ్టర్ 6 PM క్లాసెస్ లో ఉంటాను. సో సార్ నెంబర్ ఇచ్చింది కదా, మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా సార్ కి కాంటాక్ట్ అవ్వండి. లేదంటే సార్ లిఫ్ట్ చేయకపోయినా వాట్సాప్ చేయండి. 100% మీకు అర్థమయ్యే విధంగా సార్ వీడియోస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో సార్ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అలాగే సార్ కి డమ్ చేయండి. సో డేట్ అనేది ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. సో లేట్ ఎందుకు? సో తొందరగా సార్ దగ్గర ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళు తొందరగా అడ్మిషన్స్ తీసేసుకోండి. సో మార్చ్ లో ఉంటాయా సార్ ఎగ్జామ్స్? మోస్ట్ ప్రాబబ్లీ మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ 1st వీక్ లో ఉంటాయి. ఓకే, మార్చ్ లేదా ఏప్రిల్ 1st వీక్ లో ఉంటాయి అనమాట. సో నేను కూడా ప్రిపేర్ అవుతున్నా. ఇదైతే మనకు ఒక గుడ్ ఆపర్చునిటీ అనమాట. సో మీరు కూడా ఇది యూజ్ చేసుకోండి. సో సైనింగ్ ఆఫ్. ప్లీజ్ నా ఛానల్ ని సార్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.